అఖండ పైన మహా కుట్ర జరుగుతుంది. ట్రోలర్స్, మీమర్స్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో ఫిలిం గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఇల్లాజికల్ మూవీస్ ఎన్నిటినో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ని వరల్డ్ వైడ్ అవనిండి ఆఖరికి మన తెలుగు నుంచి రిలీజ్ అయిన ఎన్నో ఇల్లాజికల్ మూవీస్ని ప్రమోట్ చేసిన తెలుగు ఆడియన్స్ ఈరోజు కొన్ని సెక్షన్స్గా విభజించబడి అఖండ పైన మహా కుట్ర చేస్తున్నారు. మనం చూస్తూ ఉంటే అఖండ సీన్స్ని మొబైల్స్లో క్యాప్చర్ చేస్తారు, వాటిని ఇంటర్నెట్లో ట్రోల్ కూడా చేసేస్తున్నారు. ఈ షాట్ ఇలా తీశారు, ఐసాక్ న్యూటన్ని తీసుకొచ్చేసారు, మీమ్స్ కింద క్రియేట్ చేశారు, ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. మనకి సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు, మామూలుగా ఉందంటే మామూలుగా ఉందని చెప్పొచ్చు, సూపర్ హిట్ అయిందంటే సూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. ఏ రకంగా యాక్షన్లో బాగాలేదా, లేకపోతే టెక్నికల్ నోహావ్లో బాగాలేదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో బాగాలేదా అనే విషయాన్ని కూడా అనలైజ్ చేయొచ్చు. ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు. టీజర్స్ బాగాలేదని కూడా చెప్పొచ్చు. ఇది ఒక లెవెల్ ఆఫ్ రివ్యూ ఇవ్వటం ఇంతకాలం చూసాం. కానీ ఎక్కడా విని ఎరగనట్టు అఖండ 2 పైన మాత్రం విపరీతంగా కుట్ర జరిగిందని అందరికీ అర్థమవుతుంది. మనం చూస్తే దీనివల్ల కలెక్షన్స్ ఎక్కడైనా ఆగినాయి అంటే ఎక్కడ ఆగలేదు. సక్సెస్ఫుల్లీ రన్ అవుతుంది ఇప్పటికీ థియేటర్స్లో అఖండ సినిమా మనం చూసుకుంటే గనక శివశక్తి పొందిన అఘోరా, ఫస్ట్ అఖండాలో పవర్స్ లేని అఘోరా, సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి ఆయన ఒంటికాల మీద తపస్సు చేసిన తర్వాత, ఆయన కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శివశక్తి పొంది, తర్వాత ఆయనకి ఎన్నో పవర్స్ వచ్చిన తర్వాత నెగిటివిటీ మీద ఫోర్స్ చేసి ఆయన యుద్ధం చేసి గెలిచిన సీన్ని మనకు చూపిస్తారు. ఇది మామూలుగా హిందువులకు అర్థమయ్యే విషయమే. సనాతన ధర్మం గురించి, ఇండియా గురించి ఎంతో గొప్పగా చెప్పిన సినిమా అఖండ.